నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రేపు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి 112 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం. రైతు డిస్కంతో అన్నదాతలకు నష్టం తప్పదన్న బీఆర్ఎస్. సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్పై సీఎంకు హరీష్ సవాల్. మణిపూర్లో శాశ్వత శాంతి పునరుద్ధరణ దిశగా చర్యలు. 2 కోబ్రా బెటాలియన్ల తరలింపునకు కేంద్రం నిర్ణయం. అధిక ఉష్ణోగ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని. బంగినపల్లి, తోతాపురి మామిడి పండ్ల రుచులపై మోదీ ప్రస్తావన. కర్ణాటకలో ఘోర ప్రమాదం. 5 కూలీలు మృతి. కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టడంతో ఘటన. నాలుగు రోజుల పర్యటన కోసం రేపు ఢిల్లీకి అమెరికా బృందం. మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు దిశగా చర్చలు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న అమెరికా. అణ్వాయుధాలు ఉండవనే హామీతో చర్చలుండాలని స్పష్టీకరణ. ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్ స్కీముపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అధికారులతో సమీక్షించనున్నారు. ఎంప్లాయ్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఆ పథకం అమలు కానుండగా ఉద్యోగ సంఘాల నుంచి 6, పెన్షనర్ల నుంచి 2 ప్రతినిధులు ఆ ట్రస్ట్ సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని ట్రస్టుకు సీఈఓగా నియమిస్తారు. ట్రస్టు సభ్యులను సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ పథకం అమలుకు అవసరమైన వివరాల సేకరణ ఇప్పటికే మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించేందుకు ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసింది. మే 31 లోపు డేటా అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఈ వివరాల ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు, క్యాష్లెస్ చికిత్సా సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని లాంఛనంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆర్టీసీ విలీన ప్రక్రియకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కార్మిక ప్రాతినిధ్యం ఉండాలి, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తాం అని తెలిపారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు కావాలనే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీలోని ప్రయాణ ప్రాంగణంలో 93 లక్షల వ్యయంతో చేపట్టనున్న అదనపు ప్లాట్ఫారాలు, ఇతర అభివృద్ధి పనులకు మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో కలిసి మంత్రి పొన్నం శంకుస్థాపన చేశారు. అంతకుముందు స్థానిక రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజాపాలనలో భాగంగా కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, ఆర్టీసీ సంస్థ పరిరక్షణ అనే 3 అంశాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నామన్నారు. ఈ ప్రభుత్వం విలీన ప్రక్రియ కట్టుబడి ఉంది. కొంతమంది ఎవరైనా దాన్ని దుష్ప్రచారం చేస్తే నమ్మకండి. మీ ప్రజాస్వామిక హక్కైన గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించి వాళ్ళ ప్రతినిధులను అధికారుల కమిటీతో వేసి విలీన ప్రక్రియ భవిష్యత్తు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలని చేస్తా ఉన్నాం. మరొక్కసారి యావత్ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, తెలంగాణ ప్రభుత్వ పక్షాన విలీనం మా ప్రభుత్వం బాధ్యత. మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు, వివేక్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు, అందరం కూడా 5 దాదాపు 15 గంటలు కూర్చొని వాళ్ళ సంక్షేమం, ఒకవేళ పట్టి లేకపోతే వాళ్ళ లెక్క 60-70 రోజులు సమ్మెకు మేము ఇడిచిపెట్టేటోళ్ళం. అట్లా చేయలే. కాబట్టి వాళ్ళ సంక్షేమం కొరకు మాకు ఆలోచన ఉంది. విలీనం మా బాధ్యత, ఈ ప్రభుత్వం బాధ్యత. ఆందోళన చెందొద్దు. అనవసరంగా ఇటువంటి ఒక ప్రేరేపితమైన అంశాల్లో పోవద్దని వారికి రవాణా శాఖ మంత్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఎస్సీ గురుకుల పాఠశాలనైనా నిర్మించారా అని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంటే బీఆర్ఎస్ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల్లో వేల కోట్ల కుంభకోణం జరిగిందని కేటీఆర్ ఆరోపించడం సరికాదన్నారు. దళితుల గురించి మాట్లాడే హక్కు కేటీఆర్కు లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనపై నిత్యం బురద జల్లే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ ముందు నిజాలు మాట్లాడడం నేర్చుకోవాలన్నారు. కేటీఆర్ గారు కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా నేను ధర్నా చేసిన నాయకులందరూ చెప్తున్నా కేటీఆర్ గారు టైం డేట్ ఫిక్స్ అయ్యి నేను వస్తా. మీరు శంకుస్థాపన చేసిన కొబ్బరికాయ కొట్టినట్టు శిలాపలకం చూపెడతారా? మీ హయాంలో 2014 నుంచి 18, 10 నుంచి 23 వరకు షెడ్యూల్ క్యాస్ట్ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ఏ భవనాన్ని చూపెడతారో నేను వచ్చటానికి సిద్ధంగా ఉన్నా.
టైము డేట్ ఫిక్స్ చేయమని చెప్తున్నాను. దళితులకు సంబంధించినటువంటి అయితే ఎకనామికల్ స్కీమ్స్ ఎగ్గొట్టి దళిత బంధు పేరు మీద 54 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే కలిపి 33,000 మందికే ఇచ్చి ఆ విధంగా మొదటి నుంచి వారు సీట్ ఎక్కక ముందు ఉద్యమం ఉన్నప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులను మోసం చేసినట్టు పార్టీ అని ఉంటే అది బీఆర్ఎస్ పార్టీ. వారే అన్నారు, మేమేం అనలే. మేము ఎన్నడూ కూడా దళిత వర్గం చెందిన వాళ్ళు ముఖ్యమంత్రి సీట్ అడగలే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నాడు. రైతు డిస్కం ఏర్పాటు కర్షకుల పాలిట శాపంగా మారబోతోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రైతు డిస్కం వల్ల రాబోయే రోజుల్లో తాగు సాగునీటి ప్రాజెక్టులకు కరెంటు కోతలు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. సర్కారు నిర్ణయంతో ప్రస్తుతమిస్తున్న 13 గంటల ఉచిత విద్యుత్ను 7-8 గంటలకు పరిమితం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మోదీ విధానాలనే రాష్ట్రంలో అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు ఆక్షేపించారు. 24 గంటల పాటు సాగుకు ఉచిత విద్యుత్ ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని సీఎం రేవంత్ చెప్పగలరా అని హరీష్ రావు సవాల్ విసిరారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదన్న హరీష్ రావు తన పుట్టుక చావు రెండూ బీఆర్ఎస్లోనే అని స్పష్టం చేశారు. ఆర్పీడీసీఎల్ ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలి. టీజీఆర్పీడీసీఎల్ ఏర్పాటు రైతాంగం పాలిట ఉరితాడుగా మారబోతుంది. టీజీఆర్పీడీసీఎల్ ఏర్పాటు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు శాపం కాబోతా ఉంది. టీజీఆర్పీడీసీఎల్ ఏర్పాటు మంచినీటి పథకాలకు రేపు విద్యుత్తును కూడా అందించని పరిస్థితుల్లో ప్రజలకు త్రాగునీరు అందించని పరిస్థితి రాబోతా ఉంది. ఇది మేం కాదు, రాష్ట్ర ప్రభుత్వం టీజీఆర్పీడీసీఎల్ ఏర్పాటులో భాగంగా ఇచ్చిన జీవో నంబర్ 8లోనే ప్రభుత్వమే చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోదు. 24 గంటల ఉచిత విద్యుత్తు రైతులకు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగను అని చెప్పి ప్రమాణం చేయాలి అని నేను ఈరోజు ఆయన డిమాండ్ చేస్తా ఉన్నా. ఒకవైపు జీవో రెన్యూవబుల్ ఎనర్జీ అంటావు, ఇంకోవైపు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తా అంటావు. ఎక్కడికెళ్ళి ఇస్తావు? రెన్యూవబుల్ ఎనర్జీ అంటేనే ఎండ కొడితే కరెంట్ వస్తుంది, ఎండ పోతే కరెంట్ పోతుంది. పచ్చి అబద్ధాలు మాట్లాడుతావు రేవంత్ రెడ్డి. చిల్లర బుద్ధి నీది, చిల్లర ఆలోచనలు నీది, పార్టీలు మారే గుణం నీది. పుట్టుక బీఆర్ఎస్ లోనే, చావు బీఆర్ఎస్ లోనే అని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. నా జీవితం అంతా కేసీఆర్, నేను బతుకున్నంత కాలం బీఆర్ఎస్ అని 100 సార్లు చెప్పినా ఇంకా 100 సార్లు చెప్తా. రైతు డిస్కం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి కొత్త నాటకానికి తెర తీశారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. గతంలో వ్యవసాయానికి 3 గంటలు కరెంటు చాలు అని చెప్పిన రేవంత్ ఇప్పుడు రైతు డిస్కం అంటున్నారని విమర్శించారు. వ్యవసాయానికి దేశంలో 24 గంటల విద్యుత్ ఇచ్చిన ఏకైక సర్కార్ బీఆర్ఎస్ అని కేటీఆర్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఎస్ఐఆర్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని దిశానిర్దేశం చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 6,000 ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని హామీ ఇచ్చారన్న కేటీఆర్ ఇప్పటి వరకు 6 ఇళ్లు అయినా నిర్మించారో లేదో చూపాలని సవాలు విసిరారు. రేవంత్ రెడ్డి మాటలు ఎట్లున్నాయంటే రైతుల గురించి, నేతి బీరకాయలో నెయ్యి ఎంతుంటదో రేవంత్ రెడ్డికి రైతుల మీద గంతే ప్రేమ ఉన్నది. మైసూర్ పాకులో మైసూర్ ఎంతుంటదో రేవంత్ రెడ్డి రైతు డిస్కంలో రైతు గంతే ఉన్నాడు. అది రైతు డిస్కం కాదు, రైతు మెడకు ఉరిబెట్టే డిస్కము, రైతును సంపేసే డిస్కం తప్ప ఇంకొకటి కానే కాదు. ఇక్కడ ఉన్న మీరు కూడా చాలా మంది రైతు బిడ్డలే ఉంటారు. అందుకే చెప్తున్నా, మీరు పట్నపోళ్ళైనా మీకు కూడా రైతులతో అంటూ సొంటూ ఉంటది. అందుకే చెప్తా ఉన్నా, మీరు హైదరాబాద్ వాళ్ళు మంచిగానే ఓటేసారు, కానీ ఊర్లల్లో పాపం నమ్మిన పాపానికి ఇలా వాళ్ళే బాధపడుతున్నారు. అందరికంటే ఎక్కువ వడ్లు కొనేటోడు లేడు, మక్కలు కొనేటోడు లేడు, సంచులు ఇచ్చేటోడు లేడు. వీళ్ళకు ధాన్యం సంచుల మీద లేదు, ఢిల్లీకి పంపే ధనం సంచుల మీద మాత్రం బాగా మోజున్నది రేవంత్ రెడ్డి గారికి. ఆడికి మాత్రం మంచిగా పోతున్నాయి సంచులు, ఇక్కడ మాత్రం సంచులు లేవు. అందుకే నేను అనేది, ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇవాళ దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీని వదిలించుకున్నారు. ఈ దరిద్రం మాకొద్దని, కానీ మనోళ్ళు నెత్తి మీద రుద్దుకున్నారు. దానికి ఇలా బాధపడే పరిస్థితి వచ్చింది. రైతు డిస్కం ఏర్పాటు చేయడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని కల్వకుంట్ల కవిత అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతు వ్యతిరేక విధానాలతో కర్షకులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల మోటార్లకు మీటర్లు బిగించబోమన్న ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అన్నదాతపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు వరకైనా వెళ్తామని కవిత స్పష్టం చేశారు. నేను ఎక్కడ చెప్పినా ఆయన చిట్ చాట్లో వారు చెప్పింది ఏంటంటే, మేము ఖచ్చితంగా 24 గంటలు రైతులకు కరెంట్ ఇస్తాము, మీటర్లు పెట్టమని చెప్పినారు. చిట్ చాట్లో చెప్పడంతోనే అనుమానం ప్రారంభమైంది. సడన్గా నిన్న కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, 3 రోజుల కింద ఒక జీవో ఇచ్చింది. ఇండియాలో తయారయ్యే బ్యాటరీలు
ఉన్నటువంటి కంపెనీలు మాత్రమే ఇక్కడ సోలార్ ప్యానెల్స్ తయారు చేయాలి అని చెప్పి ఒక జీవో ఇచ్చి కరెక్ట్ 5 రోజులు టైం ఇచ్చింది. జూన్ 1 నుంచి అమలవుతుందని చెప్తుంది. అంటే ఈ చర్చ అంతా ఎందుకు జరుగుతుందంటే ఎప్పుడైతే రైతుల ఆనాడు ఉద్యమం చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్స్ ఈ దేశంలో బిల్ ఆగిపోయిందో దాన్ని తిరిగి తీసుకొచ్చేటటువంటి కుట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిపి చేస్తున్నాయి. అక్కడ వాళ్ళేమో ఒక్కొక్కటి జీవో మార్చుకుంటూ రిన్యూవబుల్ ఎనర్జీస్లో మార్చుకుంటూ వస్తున్నారు. ఇక్కడ వీళ్ళేమో దానికి తగ్గట్టుగా ముందే డిస్కామ్లు ఏర్పాటు చేసి ప్రైవేటైజేషన్కి తొవ్వలు తెరుస్తూ ఉన్నారు. కర్ణాటకలో ఆటోను కారు ఢీకొన్న ఘటనలో 5 కూలీలు దుర్మరణం చెందారు. బాగేపల్లి సుంకులమ్మ ఆలయం వద్ద ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను వెనక నుంచి ఓ కారు ఢీకొట్టింది. ఆ తాకిడికి ముందు వెళ్తున్న లారీని ఆటో తగిలింది. 2 వాహనాల మధ్య ఆటోలోని 5 కూలీలు నలిగిపోయారు. ఈ ఘటనలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జైంది. ప్రమాద సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో చేపట్టనున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 112.14 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. 56.55 కోట్లతో చింతల మానేపల్లి మండలం కౌటాల గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రెబ్బెన మండలం నాంబాల్ గ్రామంలో 6 కోట్లతో ఏర్పాటు చేయనున్న సౌర విద్యుత్ ప్లాంటు పనులకు భూమి పూజ చేయనున్నారు. అనంతరం ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 15 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులు, కాగజ్ నగర్ మున్సిపాలిటీలో 18.70 కోట్లతో చేపట్టనున్న పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జిల్లాలో విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణ, పునరుత్పాదక ఇంధన వినియోగ ప్రోత్సాహం, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా ఇన్ఛార్జి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మించడమే సర్కారు లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు జర్మన్ భాషలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. ఒక జర్మన్ డెలిగేషన్ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి లెక్క మన రాష్ట్రంతో మన ముఖ్యమంత్రితో కలవడానికి కలిసి ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే ఉద్యోగాల అవకాశాల గురించి మీరు మంచిగా ట్రైనింగ్ ఇప్పించండి మీ పిల్లలకు, మేము అక్కడ భర్తీ చేస్తామని చెప్పి ఆ చర్చ చేయడానికి 60 మంది డెలిగేషన్లు 3వ తారీఖు నాడు వస్తున్నారు. సో మనము ఉద్యోగాలు కల్పించడానికి మన పిల్లలకు ఒక మంచి అవకాశం కల్పించాలి, వీళ్ళకు మంచిగా ట్రైనింగ్ చేయాలని ఒక 50 మంది పిల్లలను మన దగ్గర ఎవరైతే ఐటీఐ ట్రైనింగ్ 2 years ఎక్స్పీరియన్స్ ఉందో వీళ్ళందరూ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని వారికి ఆలోచన ఉంటే డెఫినెట్లీ మనము వారికి ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగం కూడా ఇప్పించే కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరి దృష్టిలో తీసుకురావడం జరుగుతుంది. రాష్ట్రంలో కొన్ని పార్టీలు, దేవాలయాలు, మతాల పేరుపై రాజకీయం చేస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పురాతన గణపేశ్వర ఆలయంలో 3,30,00,000తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి అన్నారు. కొన్ని పార్టీలు దేవుళ్ళ పేరుతో, గుళ్ల పేరుతో రాజకీయాలు చేస్తుంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ సర్వ మతాలని, దేశంలోని అన్ని ప్రాంతాలని ఒకే రకంగా చూస్తూ, అంటే మత సామరస్యానికి చిహ్నమే కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ. ఆనాటి ప్రభుత్వ పెద్దలే వచ్చి స్వయంగా 100 కోట్లు ఇస్తామని చెప్పారు. 100 కోట్లు కాదు కదా, 100 పైసలు కూడా ఇవ్వాల. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం సుమారు 350 కోట్లు మొన్న శాంక్షన్ చేసి శ్రీరామనవమి శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా రాబోయే వారం 10 రోజుల్లో పనులు కూడా పూర్తి చేసే విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేశారు. అన్ని దేవాలయాల్ని అభివృద్ధి చేయడం కోసం మొన్ననే కేబినెట్ లో 1,000 కోట్ల రూపాయలు మొదటి విడతగా శాంక్షన్ చేసి వాటి ప్రణాళికలతో యుద్ధ ప్రాతిపదిక మీద ఆ గుళ్ళన్నీ కూడా పునర్నిర్ణయించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం. యువతలో స్ఫూర్తి నింపేలా ప్రధాని మోదీ మన్ కీ బాత్ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్లో 134వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పార్టీ నేతలతో కలిసి రామచంద్రరావు వీక్షించారు. మన్ కీ బాత్ ద్వారా దేశానికి అవసరమైన అనేక స్ఫూర్తిదాయకమైన విషయాలను
మోదీ పంచుకుంటున్నారని రామచంద్రరావు తెలిపారు. క్రీడల్లో భారత్ సాధిస్తున్న అద్భుతమైన రికార్డులు మన సత్తాను ప్రపంచానికి చాటుతున్నాయని కొనియాడారు. అలాగే సంప్రదాయ స్వదేశీ పానీయాలైన మామిడి, సత్తు, సబ్జా గింజలతో తయారు చేసే రసాల ప్రాముఖ్యతను వివరించి సామాన్యులకు మేలు జరిగేలా ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. మన్ కీ బాత్ లో మనకు కొత్త కొత్త విషయాలు తెలుసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ ఒక ఎపిసోడ్ లో మనకు అథ్లెటిక్స్ మీద ఏదైతే మెడల్స్ కానీ దాని విషయంలో వాళ్ళు చేసే కష్టాలు ఇవన్నీ కూడా అనేక మంది యువకుల్ని అవి ప్రేరితం చేసేటటువంటి ఒక మదన దొరుకుతూ ఉంటుంది. అంతేకాకుండా మ్యాంగోస్ అనే ఎండాకాలం అందరం కూడా మనం మామిడి పండ్లు ఇష్టపడతాం. ఈ దేశంలో ఎన్ని రకాల మామిడి పండ్లు కానీ మామిడికాయలు కానీ రకరకాలైన దాని విషయం మీద చెప్పడం కానీ లేకపోతే మన చరిత్ర గురించి చెప్పడం కానీ రాజరాజ చోళ వార్ఫేర్, సీ వార్ఫేర్ యుద్ధాన్ని ఈ విధంగా సముద్ర యుద్ధాన్ని ఈ విధంగా డెవలప్ చేశారు అనే విషయం మీద చెప్పడం కానీ ప్రతి ఆఖరి ఆదివారం నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ వినండి. అనేకమైన విషయాలపైన అవగాహన పెంచుకుందాం. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా హైదరాబాద్లో వెలిసిన పోస్టర్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. ఈటల రాజేందర్ మీద గిట్టని వారు కావాలని అభియోగాలు చేస్తున్నారని మండిపడ్డారు. మల్కాజ్గిరి, సికింద్రాబాద్లో ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతల మధ్య ఐక్యత ఉందని, దాన్ని బలహీనపరిచేందుకు కొంతమంది మోదీ వ్యతిరేకులు చేస్తున్న పన్నాగమని పేర్కొన్నారు. బీజేపీ నేతల మధ్య అంతర్యుద్ధం సృష్టించేందుకు చూస్తున్న వారిపై చర్యలు తీసుకురావాలని డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు రామచంద్రరావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పరిధిలో దారుణం జరిగింది. ఓ మహిళను భర్త ఎదుటే పొదల్లోకి తీసుకెళ్లి గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. వెంకటేశ్వర కాలనీలో ఉంటున్న బీహార్కు చెందిన దంపతులు కూరగాయలు కొనుగోలు చేసేందుకు బైక్పై వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. గండిగూడెం వద్ద బైక్ ఆగిపోవడంతో పక్కనే చెట్ల పొదల్లోకి వచ్చిన దుండగులు భర్తపై కత్తితో దాడి చేసి మహిళను పొదల్లోకి లాక్కెళ్లారు. అనంతరం గొంతు కోసి హత్య చేసి పరారయ్యారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాలతో అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. దీంట్లో ఒక భార్యాభర్త వెళ్తున్నప్పుడు ఆ బండి ఆగిపోయిన బండి దగ్గర వైఫ్ వెనక ఉన్నప్పుడు అతను ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకునే టైంకి వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఆ భార్యని పక్కకి లాక్కెళ్ళినట్లు, ఇతను వస్తున్న విషయాన్ని చూసి వాళ్ళ గొంతు కోసేసినట్లు, ఇతను వెళ్తే ఇతని మీద కూడా దాడి చేస్తే ఇతనికి కత్తి గాయాలు అయినట్లు, అతను చెట్ల పొదల్లోకి వెళ్ళిపోతే ఈ ముగ్గురో నలుగురో ఇంకా అతను క్లారిటీ లేదు, వీళ్ళందరూ వచ్చేసి ఆ బైక్ని కూడా తీసుకొని వెళ్ళిపోయినట్లు ఫిర్యాదుదారుడు రాత్రి మనకి ఇది చెప్పటం, మేము అక్కడ కేసుకి వెళ్ళటం జరిగింది. అన్ని టీమ్స్ కూడా వర్కౌట్ చేస్తున్నాయి. దాంట్లో చాలా కోణాలు దీన్ని ఇంకా పరిశోధన చేయాల్సింది ఉంది. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. క్రమం తప్పకుండా నీరు తాగుతూ ఉండాలన్నారు. 134వ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని వాతావరణ శాఖ జారీ చేసే సూచనలను తప్పకుండా పాటించాలని కోరారు. వివిధ ప్రాంతాల్లో ఎండల నుంచి ఉపశమనం కోసం తాగే పానీయాల గురించి ప్రధాని ప్రస్తావించారు. మజ్జిగ, షర్బత్, బేల్ రపన తదితర పానీయాలను తాగాలని ప్రజలకు సూచించారు. మామిడి గురించి కూడా ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. వేసవి కాలంలో మామిడి పండ్ల గురించి మాట్లాడుకొని ఇల్లు ఉండదన్నారు. ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన మామిడి రకం ఉందని ప్రధాని తెలిపారు. దక్షిణ భారత్లో బంగినపల్లి, తోతాపురి, నీలం, మల్గోవా వంటి రకాలు లభిస్తాయని చెప్పారు. ఇటీవల జార్ఖండ్లో ముగిసిన అథ్లెటిక్స్ గురించి ప్రస్తావించిన మోదీ 4 విభాగాల్లో క్రీడాకారులు రికార్డులు సృష్టించారని తెలిపారు. 100 మీటర్ల పరుగులో గుర్విందర్, అనిమేష్ రికార్డులు సృష్టించారని వెల్లడించారు. देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए. धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं. हमारे यहाँ गर्मी से लड़ने का तरीका कई बार रसोई में भी मिलता है. कहीं मटके का पानी निकल आता है. देसी पेय से आप भी परिचित हैं. अगर आप उत्तर भारत में जाएंगे तो काफी जगह आपको मिलेगा आम पन्ना. दक्षिण भारत में पानकम, नीरमोर, संबारम और ओडिशा में बेलपना. वो सिर्फ पेय नहीं, भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है और इसमें
एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है। అల్లర్లతో అట్టుడికిన మణిపూర్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. అడవి యుద్ధ తంత్రంలో ఆరితేరిన 2 కోబ్రా బెటాలియన్లను మణిపూర్కు పంపాలని నిర్ణయించింది. 2023లో మణిపూర్లో మైతే, కుకి అనే 2 జాతుల మధ్య మొదలైన హింస ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికీ 260 మందికి పైగా మృతి చెందారు. అక్కడ కోబ్రా దళాలను మోహరించాలని సీఆర్పీఎఫ్ చేసిన ప్రతిపాదనకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. ఈ కోబ్రా దళాలు మణిపూర్లో ఉన్న సాయుధ ముఠాలపై ఆపరేషన్లు చేపడతాయని హోంశాఖ అధికారులు తెలిపారు. 2008-9 కాలంలో వివిధ రాష్ట్రాల్లో సవాలు విసిన వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేసేందుకు కోబ్రా దళాన్ని సీఆర్పీఎఫ్ ఏర్పాటు చేసింది. ఈ దళంలో 10 బెటాలియన్లు ఉండగా వాటిని నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లోనే మోహరించారు. ఒక్కో బెటాలియన్లో ఉండే 1000 మంది సైనికులు గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరి ఉంటారు. ఈ దళం నక్సలిజాన్ని విజయవంతంగా తుడిచిపెట్టింది. కర్ణాటక కొత్త మంత్రివర్గానికి సంబంధించి కాబోయే సీఎం డీకే శివకుమార్ నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఖర్గే సీఎం ప్రమాణ స్వీకారం తర్వాతనే మంత్రులు, డిప్యూటీ సీఎంలు ఇతర పదవుల అంశంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. చైర్మన్ పదవులను ఇప్పటికే భర్తీ చేయాలా వద్దా అనే విషయమై విస్తృతంగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు ఖర్గే చెప్పారు. మొదటి విడతలో 8 నుంచి 10 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించి నెల రోజుల్లో మిగిలిన ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఆశావహులందరికీ న్యాయం జరిగేలా నిర్దిష్ట కార్యాచరణపై చర్చలు జరుగుతున్నప్పటికీ సీఎం దృక్పథం ఏంటనేది ప్రతిపాదన వచ్చాకే తెలుస్తుందన్నారు. డీకే స్థానంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైందని ఖర్గే తెలిపారు. రాబోయే ఎన్నికల సవాళ్లను ఎదుర్కొనేలా పార్టీని బలోపేతం చేసే నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తామని ఖర్గే చెప్పారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసే దిశగా భారత్, అమెరికా మధ్య చర్చలకు సర్వం సిద్ధమైంది. అమెరికా బృందం 4 రోజుల పర్యటన కోసం రేపు ఢిల్లీకి చేరుకోనుంది. అమెరికా బృందానికి బ్రెండన్ లించ్ నేతృత్వం వహించనుండగా భారత బృందానికి కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి దర్పణ్ జైన్ సారథ్యం వహిస్తారు. మధ్యంతర వాణిజ్య ఒప్పంద వివరాలను ఖరారు చేయడంతో పాటు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 7న తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ముసాయిదాను ఖరారు చేస్తూ భారత్, అమెరికాలు సంయుక్త ప్రకటన చేశాయి. అయితే ఫిబ్రవరి 20న ట్రంప్ సర్కార్ విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఫలితంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం విషయమై సందిగ్ధత ఏర్పడింది. పలుమార్లు ఇరు దేశాల మధ్య చర్చలు జరిగినా తుది ఒప్పందం ఖరారు కాలేదు. ముసాయిదా వాణిజ్య ఒప్పందంతో పోలిస్తే తుది ఒప్పందంలో మార్పులు ఉండే అవకాశం ఉంది. పలు ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని భారత్ పట్టుబడుతున్నట్లు తెలిసింది. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదరనుందని ప్రచారం జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్ ఫాల్ గెయిన్ ట్యాక్స్ను తగ్గించింది. లీటర్ పెట్రోల్పై విండ్ ఫాల్ ట్యాక్స్ను ₹3 నుంచి ₹1.5కు సవరించింది. డీజిల్పై లీటర్కు ₹16.50 నుంచి ₹13.50కు కుదించారు. ఏటీఎఫ్పై విండ్ ఫాల్ పన్నును లీటర్కు ₹16 నుంచి ₹9.50కు తగ్గించారు. సవరించిన ఈ కొత్త పన్ను రేట్లు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది. దేశీయ వినియోగానికి ఉపయోగించే పెట్రోల్, డీజిల్పై ప్రస్తుతం అమల్లో ఉన్న ఎక్సైజ్ సుంకాల్లో ఎలాంటి మార్పు లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వెల్లడించారు. చర్చలు విఫలమైతే సైనిక చర్య ఎల్లప్పుడూ ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుందని తేల్చి చెప్పారు. ఏ ఒప్పందమైనా అణ్వాయుధాలు ఉండవనే హామీతోనే జరగాలని ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఒక గొప్ప ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నామన్న ఆయన, కుదరకపోతే సైనిక పరంగా ఈ అంశాన్ని ముగించేస్తామన్నారు. వెనిజువేలా సహా గతంలో జరిగిన సైనిక చర్యలను గుర్తు చేసిన ట్రంప్ వాటిని ఒక్కరోజు విజయాలుగా అభివర్ణించారు. సంతృప్తికరమైన ఒప్పందం కుదిరితే సైనిక చర్యల వైపు వెళ్లకుండా ఉండాలని తాను ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఒప్పందం కుదిరిన వెంటనే హర్ముజ్ జలసంధిని తెరవడం వంటి తక్షణ ప్రయోజనాల గురించి ప్రస్తావించారు. అణ్వాయుధాలు వదిలివేసేందుకు ఇరాన్ అంగీకరించినట్లు వివరించారు. ఇరాన్తో చర్చలను కఠినమైన ప్రక్రియగా ట్రంప్ అభివర్ణించారు. ఇందుకు చాలా సమయం పడుతుందన్నారు. తనకు ఎలాంటి తొందర లేదన్నారు. తొందరపడితే మంచి ఒప్పందాన్ని కుదుర్చుకోలేమన్నారు. సిచ్యువేషన్ రూమ్లో అమెరికా రక్షణ శాఖ ప్రతినిధులతో సమావేశమైన ట్రంప్ ఇరాన్తో ప్రతిపాదిత శాంతి ఒప్పందంలో పలు సవరణలు కోరారని సీనియర్ అధికారి చెప్పారని యాక్సియోస్ వార్తా సంస్థ తెలిపింది.